కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ అసహనం వ్యక్తం చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని 400 ఎకరాల భూమిని అమ్మే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. ఎవడే సుబ్రహ్మణ్యం 10 ఇయర్స్ వేడుకలో నాగ్ అశ్విన్ స్పందించారు. సెంట్రల్ యూనివర్సిటీలో ఎంతో గ్రీనరీ ఉందని, ఆ 400 ఎకరాలలో చెట్లు కొట్టకుండా ఉంటే మంచిదని నాగ్ అశ్విన్ అన్నారు. దీనికి సంబంధించి ఆయన తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో మన కర్మ అంటూ పోస్ట్ పెట్టారు. మన ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టారు, మన కర్మ అంటూ మళ్ళీ డిలీట్ చేశారు. ఏంటి, దేనిపైన ఎవరిపైన సార్? అది నేనేం డిలీట్ చేయలేదు, ఉంచారా? అలానే ఉంది. 1 hour తర్వాత 1 day తర్వాత పోతుంది. అది 1 day తర్వాత ఎందుకు సార్? అంటే అలా పెట్టడానికి కారణం ఏంటి? లేదు, అదేదో ఒక 400 ఎకరాలు తీస్తున్నారంటే ఇంకా మన కర్మ ఏం చేస్తాం అంటున్నా. అంటే ఇది గవర్నమెంట్ కి చేస్తున్నా అంటే దానిపైన మీరు ఏం చెప్పాలనుకున్నా చెప్పండి. ఆ 400 ఎకరాలు సేవ్ చేస్తే మీకే, మీ ఇష్టం, మీకు ఏదైనా చెప్తాను. అంటే గవర్నమెంట్ ఏదైనా కోర్టు కావాలంటే అది ఇస్తాను. అంటే గవర్నమెంట్ ఏదైనా సరే ల్యాండ్స్ ఇలా సెలెక్ట్ చేస్తుందంటే ఏదో డెవలప్మెంట్ కోసమే కదా చేసేది. సో ఇక్కడ మీకు ఆ పర్టిక్యులర్ ఏరియాలో అదొక్కటే గ్రీన్ సింక్, కార్బన్ సింక్ అనుకోవచ్చు, వాట్ ఎవర్ గ్రీన్ ఏరియా. అక్కడ చాలా ఉన్నాయి ఐటీ పార్క్లు, మోర్ దెన్ ఎనఫ్ ఉన్నాయి. అండ్ నాకు తెలిసి సగం ఐటీ పార్క్ ఖాళీ కూడా ఉన్నాయి. సో ఐ ఫీల్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు డెవలప్ సంథింగ్, మేబీ Tier 2 cities అనుకోవచ్చు. ఐ డోంట్ నో, నాకు తెలియదు అండి. నేను ఇప్పుడు పబ్లిక్ దాని గురించి ఎగ్జాక్ట్ డీటెయిల్స్ ఎలా చేయాలో నాకు తెలీదు. బట్ ఐ జస్ట్ థింక్ ఒక 400 ఎకరాల చెట్లు కొట్టకపోతే మంచిది అనిపిస్తుంది.